యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. సో టుడే మనం ప్రజెంట్ బీఫామ్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. అంటే మనం ప్రీవియస్ క్లాస్లో మీకు ఏం చెప్పానంటే పాస్ట్ బీఫామ్ చెప్పాను. వాజ్ వర్ క్లియర్గా ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి, క్వశ్చన్ ఎలా చెప్పాలి, స్టేట్మెంట్ ఎలా చెప్పాలి క్లియర్గా తెలుసుకున్నాం. ఇప్పుడు అదేవిధంగా ప్రజెంట్ బీఫామ్ గురించి చూద్దాం. సో ప్రజెంట్ బీఫామ్ అనేది మనకు గుర్తు ఏమొస్తుందంటే యామ్, ఈజ్, ఆర్ అన్నమాట. సో యామ్ ఎప్పుడు వాడతామంటే మన సబ్జెక్ట్ ఐ తీసుకున్నప్పుడు. అదేవిధంగా ఈజ్ ఎప్పుడు వాడతామంటే హీ, షీ, ఇట్. అలానే సింగిల్ నేమ్ తీసుకున్నప్పుడు మనం ఏం వాడాలి, ఈజ్ వాడాలి. ఆర్ ఎవరికి తీసుకుంటామంటే వి, యూ, దే. ప్లూరల్ నేమ్ తీసుకున్నప్పుడు మనం ఆర్ వాడాలి. సో యామ్ ఎవరికి వాడాలండి, ఐ తీసుకున్నప్పుడు. అదేవిధంగా ఈజ్ ఎవరికి వాడతామంటే యాజ్ ఎ సబ్జెక్ట్గా హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ సింగిల్ నేమ్ తీసుకున్నప్పుడు మనము ఈజ్ వాడాలి. అదేవిధంగా ఆర్ ఎవరికి వాడాలంటే సబ్జెక్ట్గా వి, యూ, దే. ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు మనం ఆర్ వాడాలి. ఓకే, సో ఐ హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్. ఓకే, సో రైట్, ఒకసారి మనం పాజిటివ్ స్టేట్మెంట్ ఎలా చెప్పాలి చూద్దాం. సో తెలుసు కదా, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ రావాలి. సో వర్బ్ అంటే ఏ వర్బ్ వాడాలి ఇక్కడ, మెయిన్ వర్బ్ కాదు, ఎందుకని మన యాక్షన్ గురించి చెప్పట్లేదు. సో మన యొక్క ప్రస్తుత స్టేటస్ చెప్తున్నాము. మన యొక్క ప్రస్తుత స్టేటస్ చెప్పాల్సిన మనం ఏం వాడాలి, ఏ వర్బ్ వాడాలి, హెల్పింగ్ వర్బ్ వాడాలి. ఏ హెల్పింగ్ వర్బ్ వాడాలి, యామ్, ఈజ్, ఆర్. ఎందుకని ప్రజెంట్ బీఫామ్ నుంచి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి యామ్, ఈజ్, ఆర్ అని హెల్పింగ్ వర్బ్ తీసుకుని మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి. సో ఇప్పుడు మన ఒక పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పాలంటే ఫాలో అవ్వాల్సిన స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ ఆబ్జెక్ట్ తీసుకుని చెప్పాలి. సో నేను ఇప్పుడు ఎవరినండి, ఒక ట్రైనర్ని. ఎలా చెప్తాము, ఐ తీసుకున్నప్పుడు మనం హెల్పింగ్ వర్బ్ ఏం తీసుకోవాలంటే యామ్ తీసుకోవాలి. సో ఐ యామ్ ఏ ట్రైనర్. నేను ఇప్పుడు ఎవరిని, ఒక ట్రైనర్ని. సో అదేవిధంగా ఇప్పుడు మనం ఎక్కడున్నామండి, మనం క్లాసులో ఉన్నాం కదా. మనం అంటే ఎవరు, వి. సో వి వచ్చినప్పుడు ఏం వాడాలి, మనము ఆర్ తీసుకోవాలి. వీఆర్ ఇన్ క్లాస్ నౌ. మనం ఇప్పుడు క్లాస్లో ఉన్నాము. సో మీరు ఎలా ఉన్నారో చెప్పాలి. ఓకే, యు ఆర్ హ్యాపీ నౌ. మీరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు అని చెప్తున్నాం. సో ఐఆమ్ ఏ ట్రైనర్ అంటే హూ ఈజ్ ద పర్సన్. వీఆర్ ఇన్ క్లాస్, మనం ఎక్కడున్నాము, క్లాస్లో ఉన్నాము. వేర్ ఇస్ ద పర్సన్. యు ఆర్ హ్యాపీ, నువ్వు ఎలా ఉన్నావు, హ్యాపీగా ఉన్నావు అంటే. సో ఇది మన యొక్క ప్రజెంట్ స్టేటస్ గురించి చెప్పడానికి మనం ఏం వాడాలంటే యామ్, ఈజ్, ఆర్ వాడాలి. ప్రస్తుతం నేను ఎవరిని, ఒక ట్రైనర్ని ఇప్పుడు అని చెప్పాల్సి యామ్ వాడాము. అదేవిధంగా మనం ఎక్కడున్నా, క్లాస్లో ఉన్నాం, వీఆర్ ఇన్ క్లాస్ అని చెప్పాము. ఇప్పుడు మనం ఎలా ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఏం వాడాలి, ఆర్ అని హెల్పింగ్ వర్బ్ వాడాలి. సో వీటి సహాయంతో మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి. మన ప్రజెంట్ స్టేటస్ చెప్పాల్సి వచ్చినప్పుడు యామ్, ఈజ్, ఆర్ అని హెల్పింగ్ వర్బ్ తీసుకొని చెప్పాలి. ఓకేనా. సో అదేవిధంగా మనం దే తీసుకుంటే ఎలా చెప్తాం, ప్లీజ్ చెప్పండి ఒక ఎగ్జాంపుల్. దేవర్ మెజిషియన్స్. వెరీ గుడ్, వాళ్ళు ఇప్పుడు మెజిషియన్స్ అన్నమాట. సో నరేంద్ర మోదీ ఎవరు ఇప్పుడు, నరేంద్ర మోదీ ఈజ్ పిఎం ఆఫ్ ఇండియా అని చెప్పాలి. నరేంద్ర మోదీ పిఎం ఆఫ్ ఇండియా అని చెప్పాలి. ఓకేనా. సో అదేవిధంగా రజనీకాంత్ ఎవరండి ఇప్పుడు, రజనీకాంత్ ఈజ్ ఏ యాక్టర్ అని చెప్పాలి. అంటే ఇప్పుడు కాబట్టి తీసుకుని మనం సింగిల్ నేమ్ తీసుకోవచ్చు. అదేవిధంగా హీ, షీ, ఇట్ సింగిల్ నేమ్. అదేవిధంగా ప్లూరల్ నేమ్. సో అతను ఇప్పుడు ఒక మెజిషియన్ అని చెప్పాలి. ఓకేనా. సో అది ఎలా చెప్తాము, హీ వచ్చినప్పుడు మనం ఏం తీసుకోవాలి, ఈజ్ తీసుకోవాలి. హీ ఈజ్ ఏ మెజిషియన్ అని చెప్పాలి. హీ ఈజ్ ఏ మెజిషియన్. అతను ఇప్పుడు మెజిషియన్ తెలుగులో ఏమంటామండి, ఓకే, మ్యాజిక్ చేసేవాడిని మనం మెజిషియన్ అంటాం. హీ ఈజ్ ఏ మెజిషియన్ అని చెప్పాలి. ఇప్పుడు అతను మెజిషియన్ అని చెప్పాలి. లేదా ఇతను ఇప్పుడు దొంగ అని చెప్పాలి. హీ ఈజ్ ఏ థీఫ్ అని చెప్పాలి. ఓకేనా. అదేవిధంగా ఆమె ఇప్పుడు క్లాస్లో ఉందని చెప్పాలి. షీ ఈజ్ ఇన్ క్లాస్ నో అని చెప్పాలి. లేదా థియేటర్లో ఉందంటే ఎలా చెప్తాము, షీ ఈజ్ ఇన్ థియేటర్ అని చెప్పాలి.
సో ఒక సింగిల్ నేమ్ తీసుకోవచ్చు. ఇట్ ఎవరికి వాడతామంటే ప్లేస్, థింగ్స్, యానిమల్స్ బదులు వాడతాం. ఓకేనా. సో ఇట్ ఈజ్ ఆన్ మై టేబుల్. ఇప్పుడు ఇది నా టేబుల్ మీద ఉంది అని చెప్పండి, ఎలా చెప్తాము? ఇట్ ఈజ్ ఆన్ మై టేబుల్ అని చెప్పాలి. ఓకేనా. సో ఇలా మనము హీ షీట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు ఈజ్ వాడాలి, ఐ వచ్చినప్పుడు యామ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాలి, వి యూ దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు ఏం వాడాలి? ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకొని సెంటెన్స్ ఫార్మేషన్ చెప్పాలి. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఒక ఇద్దరు పేర్లు తీసుకొని చెప్తారా? ఎస్, రవి రాజు ఆర్ ఇన్ చెన్నై. వెరీ గుడ్. రవి రాజు ఇప్పుడు చెన్నైలో ఉన్నారు. వెరీ గుడ్. సో ఈ విధంగా ప్రస్తుతం మనం ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము, ఎవరు అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ప్రజెంట్ బీ ఫార్మ్స్ వాడాలి. ఓకేనా. సో అదేవిధంగా మనం నెగిటివ్ స్టేట్మెంట్స్ చెప్పాలి. ఇప్పుడు మనం పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పాము. లెట్ us గో ఫర్ ద నెగిటివ్ స్టేట్మెంట్. సో నెగిటివ్ స్టేట్మెంట్ చూసినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ నాట్ ప్లస్ ఆబ్జెక్ట్. ఎక్స్ట్రా మనం ఏం తీసుకున్నాము? నాట్ తీసుకున్నాము. సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ నాట్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఐ యామ్ ఏ ట్రైనర్ను, నేను ఇప్పుడు ఒక ట్రైనర్ని. నేను ఇప్పుడు ఒక ట్రైనర్ని కాదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఐ యామ్ నాట్ ఏ ట్రైనర్ నౌ అని చెప్పాలి. మనం ఇప్పుడు క్లాస్లో లేము అని చెప్పాలి, ప్రస్తుతం ఇప్పుడు కదా. సో వి వచ్చి మనం ఏం చెప్పాలి? ఆర్. వీఆర్ నాట్ ఇన్ క్లాస్. ఆర్ నాట్కి షార్ట్ ఫామ్ ఏంటంటే అరంట్ అని చెప్పాలి. సో వి అరంట్ ఇన్ క్లాస్ నౌ. యు ఆర్ హ్యాపీ నౌ, నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు. అది నువ్వు హ్యాపీగా లేవు అని చెప్పాలి. ఎలా చెప్తాము? యు అరంట్ హ్యాపీ అని చెప్పాలి. యు అరంట్ హ్యాపీ నౌ. సో దే తీసుకున్న ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. నెగిటివ్ ఫామ్, దే అరంట్ మెజిషియన్స్. ఓకే. సో ఇలా చెప్పాలి. సింగులర్స్ తీసుకుంటే కనుక హీ ఈజ్ ఏ మెజిషియన్ అనుకున్నాము. సో అతను మెజిషియన్ కాదు అని చెప్పాల్సి వస్తే హీ ఈజ్ నాట్కి షార్ట్ కట్ ఫామ్ వచ్చేసరికి ఇజంట్. హీ ఇజంట్ ఏ మెజిషియన్ అని చెప్పాలి. ఓకేనా. సో ఈ విధంగా మనము పాజిటివ్ చెప్పేటప్పుడు ఏమో యామ్, ఈజ్, ఆర్ చెప్పాలి. నెగిటివ్ చెప్పేటప్పుడు యామ్, ఈజ్, ఆర్కి నాట్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో చక్కగా మనం పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పాలి, ప్రజెంట్ స్టేటస్ చెప్పాల్సి వస్తే యామ్, ఈజ్, ఆర్ వాడాలి. పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పాల్సి వస్తుంటే నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పాల్సి వస్తే యామ్, ఈజ్, ఆర్కి నాట్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో ఇది మన యొక్క ప్రస్తుతం స్టేటస్ చెప్పడానికి. సో కాబట్టి మీకు క్లియర్గా అర్థమైంది. నేను ఇప్పుడు ఒక ట్రైనర్ అంటే ఐ యామ్ ఏ ట్రైనర్ అని చెప్పాలి. నేను ట్రైనర్ని కాదు అంటే ఐఎమ్ నాట్ ఏ ట్రైనర్ అని చెప్పాలి. అతను ఒక కంసలేవుడు అని చెప్పాలి అంటే గోల్డ్ స్మిత్. హీ ఈజ్ ఏ గోల్డ్ స్మిత్ అని చెప్పాలి. అతను గోల్డ్ స్మిత్ కాదు అంటే హీ ఇజంట్ ఏ గోల్డ్ స్మిత్ అని చెప్పాలి. సో వీఆర్ ఇండియన్స్, మనం ఎవరండి? ఇండియన్స్. ఒకవేళ మన ఇండియన్స్ కాదంటే ఎలా చెప్తాము? వీ అరంట్ ఇండియన్స్ అని చెప్పాలి. సో ఐ వీ వస్తున్నారా, హీ షీ సింగిల్ నేమ్ వస్తున్నారని చూసుకొని మనం స్టేట్మెంట్స్ చెప్పాలి. ఓకేనా. సో ఈ విధంగా మీరు పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పాలంటే యామ్, ఈజ్, ఆర్ తీసుకోవాలి సబ్జెక్ట్ తర్వాత. నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పాల్సి వచ్చినప్పుడు సబ్జెక్ట్ తర్వాత యామ్, ఈజ్, ఆర్కి నాట్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇది మన యొక్క స్టేటస్. ఒక పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పే విధానం, ఒక నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పే విధానం. సో లెట్ us గో ఫర్ ద నెగిటివ్ స్టేట్మెంట్. ఓకేనా. నెగిటివ్ క్వశ్చన్ ఎలా అడగాలి? పాజిటివ్ స్టేట్మెంట్ అయిపోయింది, నెగిటివ్ స్టేట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఎలా క్వశ్చన్స్ అడగాలి? ఒక పాజిటివ్ క్వశ్చన్ ఎలా అడగాలి, ఒక నెగిటివ్ క్వశ్చన్ ఎలా అడగాలి మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ.